నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. నీట్ పేపర్ లీక్ వ్యవహారం మనందరికీ తెలిసిందే. దాని తర్వాత జరిగిన పరిణామాలు కూడా నేను చాలా వీడియోలో చెప్పాను. మొత్తం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. నీట్ పేపర్ లీక్ వ్యవహారం తర్వాత 47 మంది అధికారులను అందులోంచి తొలగించారు. చివరికి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేశారు. అయితే ఇంత జరిగిన నీట్ పేపర్ నిర్వహించిన ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి చైర్మన్గా ఉన్న ప్రదీప్ జోషి మీద కనీసం చర్య తీసుకోలేదు. ప్రదీప్ జోషి అదే పదవిలో కొనసాగుతున్నాడు. 3 ఏళ్లుగా కొనసాగుతున్నాడు ఆయన. అంతకు ముందు కూడా కొన్ని రాష్ట్రాల్లో, కేంద్ర ప్రభుత్వంలో చాలా పదవులు ఆయన అధిరోహించాడు. ఇంత జరిగిన అధికారులను తీసేశారు, మంత్రి రాజీనామా చేసి. ఇంత జరిగిన ఎన్టీఏ చైర్మన్ ప్రదీప్ జోషికి మాత్రం ఎవరు కాపాడుతున్నారు, ఎందుకు కాపాడుతున్నారు? ఆయన హయాంలో ఇది ఒక్కటే జరిగిందా? కాదు. ఆయన హయాంలో అనేక అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన అంతకు ముందు ఎక్కడెక్కడైతే పనిచేశాడో అక్కడ అక్రమాలు బయటకు వచ్చాయి. అనేక వివాదాలు ఉన్నాయి. అయినా సరే ఆయనను కదిపే ప్రయత్నం ఎవరు చేయలేదు. కారణం ఏంటో మనం తెలుసుకోవాలి. దానికి ముందు అసలు ఆయన ఎలా వచ్చాడు, ఎన్టీఏ చైర్మన్ దాకా ఎలా వచ్చాడు? ఆయన ఒక ప్రొఫెసర్. ముందు ఆయన మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా స్టార్ట్ అయ్యాడు. ఆయన 2006లో అక్కడ బీజేపీ ప్రభుత్వం, శివరాజ్ సింగ్ చౌహాన్ హయాంలో ఆయన ఎంపీపీఎస్సీ మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు చైర్మన్గా నియమింపబడ్డారు 2006లో. ఆయన చైర్మన్ నియమించడానికి ఆర్ఎస్ఎస్ క్షేత్రీయ ప్రచారక్ వినోద్ జీ, మధ్యప్రదేశ్ సంబంధించిన ఆయన వినోద్ జీ ఒక లేఖ రాశారు ప్రభుత్వానికి, అంటే ముఖ్యమంత్రికి. ఆయనను ఎంపీపీఎస్సీ చైర్మన్గా తీసుకోవాలి. దానికి కారణం కూడా చెప్పాడు ఆయన. ఆయన గతంలో ఏబీవీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఎవరు? ఈ ప్రదీప్ జోషి. ఏబీవీపీ అధ్యక్షుడిగా పనిచేశాడు. ఆర్ఎస్ఎస్తో చాలా దగ్గర సంబంధాలు ఉన్నవాడు. ఆయన పనిచేసిన రాణి దుర్గావతి విశ్వవిద్యాలయంతో అనుబంధం కలిగి ఉన్నారు. అందులో ఆయన పనిచేశాడు. ఇవన్నీ కారణాల రీత్యా ఆయనను ఎంపీపీఎస్సీ చైర్మన్గా నియమించాలని ఆయన ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఆ టైంలో ఆయన పేరును పరిశీలిస్తున్న టైంలో మధ్యప్రదేశ్ పోలీస్ స్పెషల్ బ్రాంచ్ కొంత ఇన్ఫర్మేషన్ను ముఖ్యమంత్రి కార్యదర్శికి పంపించింది. అందులో ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈయన మురళీ మనోహర్ జోషి, బీజేపీ సీనియర్ నాయకుడు మురళీ మనోహర్ జోషికి బంధువు. వాజ్పేయితో దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు మొత్తం ఆ తర్వాత వాతావరణం 2006లో జరిగింది. ఇది 2006కే పరిస్థితి మారిపోయింది అప్పటికే. కాబట్టి ఈ వివరాలు రాస్తూ ఒక నోట్ను పంపించింది. కానీ ఆ తర్వాత ఆయన మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు చైర్మన్ అయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు ఆయన ఎన్టీఏకి కూడా అధ్యక్షుడయ్యాడు. ఆయన 2006లో మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అయ్యాడు. తర్వాత 2011లో ఛత్తీస్గఢ్లో, అప్పుడు బీజేపీ ప్రభుత్వం, రమణ్ సింగ్ ముఖ్యమంత్రి, ఛత్తీస్గఢ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అయ్యాడు. తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ అయ్యాడు. 2015లో యూపీఎస్సీ సభ్యుడయ్యాడు. 2020లో యూపీఎస్సీ చైర్మన్ అయ్యాడు. 2023లో ఎన్టీఏకు చైర్మన్ అయ్యాడు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి చైర్మన్ అయ్యాడు. తొలి చైర్మన్ అయినా. ఎందుకంటే ఎన్టీఏ 2017లో ఏర్పాటు చేశారు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. దాంట్లో అది ఏర్పాటు చేసినప్పుడు చైర్మన్ అనే పదవి లేదు. అది ప్రధానంగా డైరెక్టర్ జనరల్ ఆ పదవి ఉంది. ఆ డైరెక్టర్ జనరల్ ఆధ్వర్యంలోనే అది నడిచింది. ఈయనను తీసుకోవడం కోసం, ప్రదీప్ జోషిని తీసుకోవడం కోసం 2023లో చైర్మన్ పదవి కొత్తగా సృష్టించారు. దాంట్లో ఈయనను కూర్చోబెట్టారు. ఆయన తన ఈ 20 ఏళ్ల కెరీర్లో ఆయన దేనికైతే బాధ్యత వహించాడో, పదవులు పొందాడో, ఆ ఏరియాల్లో 13 మినిమం 13 ది వైర్ అనే వెబ్సైట్ బయటికి తీసింది. ఇంకా చాలా ఉండొచ్చు, కానీ 13 బయటికి తీసింది. ఆ 13 వివాదాలు, ఆటంకాలు, రకరకాల పద్ధతుల్లో ఆయన నాయకత్వం వహించిన వాటిల్లో జరిగిన అంతరాయాలు, వివాదాలు, ఇటువంటివన్నీ ఆయన 13 వాటిని బయటకు తీసింది. ఈ మొత్తం 13 అక్రమాలు కావచ్చు, అంతరాయాలు కావచ్చు. మొత్తంలో 2026లో జరిగిన నీట్ పేపర్ లీక్ అంతకు మించి చాలా జరిగాయి. 21 మంది ఆత్మహత్యలు చేసుకోవడం అనేది అంతకుముందు ఎప్పుడు జరగలేదు. నీట్ పేపర్ లీక్ అయిన తర్వాత జరిగిన ఆత్మహత్యలు, ఎగ్జామ్కి ముందే జరిగిన ఆత్మహత్యలు కూడా, హైదరాబాద్లో కూడా ఆత్మహత్య జరిగింది. అలాంటి ఆత్మహత్యలు, తర్వాత జరిగిన సీజేపీ ప్రొటెస్టు, ప్రధాన రాజీనామా, ఇవన్నీ ఆ పేపర్ లీక్ ఎంత దారుణమైన పరిస్థితులు సృష్టించిందో భారతదేశంలో మనకు అర్థమవుతుంది. దీంట్లో మే 3న జరిగింది. 22 లక్షల మంది ఇందులో హాజరయ్యారు. పేపర్ లీక్ అయిందని తెలిసిన తర్వాత ఉన్నత విద్యావేత్తల ప్రమేయంతో దేశవ్యాప్తంగా సాగిన ఒక ముఠా ఈ విధంగా మొత్తం లీక్ చేసింది అనేది కూడా బయటపడింది. అందులో అధికారుల హస్తం కూడా ఉందనేది బయటపడింది. ఆ తర్వాత ఏం జరిగిందో మనకందరికీ తెలుసు.
2026 నీట్ పేపర్ లీక్కి సంబంధించి ఏమేం జరిగిందో వివరాలు మొత్తం మనకు తెలుసు. 2024కు సంబంధించి నీట్ పేపర్ లీక్ అయింది. పాట్నాలో నీట్ యూజీ పరీక్ష పత్రాలు 2024లో లీక్ అయ్యాయి. జార్ఖండ్లోని ఒక పాఠశాలలో, జార్ఖండ్లో హజారీబాగ్లో ఒక పాఠశాలలో ఆ లీక్ సంబంధించిన మూలాలు ఉన్నట్టు కూడా గుర్తించారు. రీటెస్ట్ నిర్వహించాలని యువత నిరసనలు చేసింది, ఆన్లైన్ ప్రచారం చేసింది. ఇంత జరిగిన లీక్ అయ్యింది. ఇంత జరిగిన ఎన్టీఏ మాత్రం అసలు లీకే జరగలేదు అనేది ప్రచారం మొదలుపెట్టింది. దానికి బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా ఆ ప్రచారాన్ని కొనసాగించారు. పేపర్ లీక్ కాకుండా కావాలని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి ఈ విధంగా జరుగుతున్నది అని ఇది ప్రచారం చేసింది. చివరికి దీని మీద సిబిఐ విచారణకు ఆదేశించడంతో లీక్ నిజమే అనేది సిబిఐ తేల్చింది. వ్యవహారంలో విచారణ సుప్రీంకోర్టులో కూడా జరిగింది. జరుగుతున్నప్పుడు కూడా నీట్ పేపర్ లీక్ అయ్యింది అనేది ఎన్టీఏ అంగీకరించింది చివరికి, చాలా గొడవల తర్వాత. అలాగే 2024లోనే గుజరాత్ ఓఎంఆర్ రాకెట్ అదొకటి. గుజరాత్లోని గోధ్రాలో ఒక కోచింగ్ సెంటర్ ఒక్కో విద్యార్థికి 10 లక్షల చొప్పున వసూలు చేసి నీట్ పేపర్, ఇది కూడా నీట్ పేపర్కి సంబంధించింది, నీట్ పేపర్ పత్రాలను అంటే ఓఎంఆర్ షీట్లను నింపింది. వాళ్ళ ఎవరైతే 10 లక్షలు ఇచ్చారో వాళ్ళ ఓఎంఆర్, అప్పుడు చాలా వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. వెహికల్స్లో ఎక్కడైతే ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయో దాని దగ్గరలో వెహికల్స్లో కూర్చొని ప్రొఫెసర్లు నింపుతున్న దృశ్యాలు బయటపడ్డాయి. వీడియోలు వచ్చినాయి, బయటకు వచ్చినాయి, నింపుతున్నారు. ఒక్కొక్కరి దగ్గర 10 లక్షలు వసూలు చేసి ఒక కోచింగ్ సెంటర్ ఈ విధంగా చేసింది నీట్ పేపర్కి సంబంధించి. ఆ తర్వాత దీని మీద కేసు పెట్టారు. కేసు నడుస్తున్నది ఇప్పటికీ. 2024లో నీట్ పేపర్కి సంబంధించి జరిగినది. స్వయంగా ఒక కోచింగ్ సెంటరే కొంతమంది ప్రొఫెసర్లని నియమించి డబ్బులు ఇచ్చి వాళ్లతో ఓఎంఆర్ షీట్లు నింపించింది. ఎంత దుర్మార్గం చూడండి. నిజాయితీగా పేపర్ రాసేవాళ్ళు, నిజాయితీగా నీట్ పేపర్లకు అటెండ్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించండి. 2024లోనే యూజీసీ నెట్ 11 లక్షల మందికి పైగా హాజరయ్యారు. యూజీసీ నెట్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్ 18, 2024 జరిగింది ఈ పరీక్ష. జూన్ 18, 2024. జూన్ 19 నాడు ఈ పరీక్ష రద్దు చేశారు. నెక్స్ట్ డే పరీక్ష రద్దు చేశారు. ఏం చెప్పారు? పరీక్షకు పవిత్రతకు భంగం కలిగింది, అంటే పరీక్ష ఏదో ఇబ్బందులు కలిగించింది పరీక్ష, లేకపోతే పరీక్షలో అక్రమాలు జరిగాయి. ఆ కారణాలు ఏమీ చెప్పకుండా, ఏం జరిగింది ఏంటి కారణాలు ఏమీ చెప్పకుండా ఎన్టీఏ ఈ పరీక్షను రద్దు చేసింది. అదే సంవత్సరం డిసెంబర్లో మళ్ళీ పరీక్ష నిర్వహించింది. ఫస్ట్ పరీక్ష నిర్వహించినప్పుడు యూజీసీ నెట్ పరీక్షలు 11 లక్షల మందికి పైగా ఎగ్జామ్ రాస్తే రీ ఎగ్జామ్ మళ్ళీ పరీక్ష రద్దు చేసి రీ ఎగ్జామ్ చేసినప్పుడు 6.5 సగానికి సగం మంది ఎగ్జామ్ రాశారు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించండి. ఎందుకు రద్దు చేశాం ఈ పేపర్ను, ఏమైంది, వివరాలు ఇప్పటికీ వివరాలు చెప్పలేదు. 2024లోనే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ CSIR యూజీసీ నెట్ ఈ ఎగ్జామ్కి సంబంధించి ఎగ్జామ్ అనౌన్స్ అయింది, ఫీజులు వసూలు చేశారు, అన్నీ జరిగినాయి. ఇంకో 10 రోజుల్లో ఎగ్జామ్ ఉందనగా సడన్ గా ఎగ్జామ్ రద్దు చేశారు. అనివార్య పరిస్థితులు మరియు నిర్వహణపరమైన సమస్యల కారణంగా ఈ ఎగ్జామ్ను రద్దు చేస్తున్నామని ప్రకటించారు. కారణాలు ఏమీ లేవు, అనివార్య పరిస్థితులు ఏదైనా కావచ్చు. ఈ ఎగ్జామ్లో 2,25,000 మంది రాయడానికి అప్లై చేసుకున్నారు. 2,25,000 మంది విద్యార్థుల మీద ప్రభావం పడింది. అంటే ఏ కారణాలు చెప్పకుండానే ఎగ్జామ్స్ రద్దు చేయడం అనేది ఈయన హయాంలోనే మొదలైంది, అంతకుముందు ఎప్పుడు లేదు. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ CUET, అండర్ గ్రాడ్యుయేట్ టెస్ట్ CUET అండర్ గ్రాడ్యుయేట్ 2024లోనే ఏదైనా కేంద్ర విశ్వవిద్యాలయంలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరాలనుకునే వాళ్లకు ఉద్దేశించిన పరీక్ష ఇది. ఢిల్లీలోని అన్ని కేంద్రాల్లో పరీక్ష నిర్వహించడానికి ఇంకొన్ని గంటలు ఉందనగా రద్దు చేశారు. మే 15న జరగాల్సిన ఎగ్జాము ఇంకొన్ని గంటల్లో జరుగుతుంది. అంటే విద్యార్థులు అప్పటికే ఎక్కడెక్కడి నుంచో ఉన్నవాళ్ళు వచ్చేసి ఉంటారు. అనేక కష్ట నష్టాలు ఓర్చి అక్కడికి వచ్చి ఉంటారు. వాళ్ళ జీవితానికి సంబంధించిన ఎగ్జామ్ కొన్ని గంటల ముందు రద్దు చేసింది. దానికి కారణాలు చెప్పలేదు. మే 29న మళ్ళీ ఎగ్జామ్ పెట్టింది. ఎందుకు రద్దు చేశామని కానీ మళ్ళీ ఎందుకు పెడుతున్నాం కానీ ఎటువంటి కారణాలను ప్రకటించలే జోషి చైర్మన్గా ఉన్న ఎన్టీఏ. దీనివల్ల ఏం జరిగింది, ఇంకొకటి 15న జరగాల్సింది 29న జరిగింది ఢిల్లీలో మాత్రమే. దీనివల్ల ఏం జరిగింది, మొత్తం దేశవ్యాప్తంగా ఈ ఎగ్జామ్స్ ఎక్కడెక్కడైతే జరిగాయో మొత్తం రిజల్ట్స్ రావాల్సిన దానికంటే లేట్ అయ్యాయి. 1 నెల ఆలస్యంగా ఈ రిజల్ట్స్ వచ్చాయి. ఎందుకు? ఢిల్లీలో లేట్ అయినందుకు, ఎగ్జామ్ మళ్ళీ పెట్టారెందుకు 29వ తారీఖు 1 నెల ఆలస్యంగా రిజల్ట్స్ ఇచ్చారు. దీనివల్ల విద్యార్థులు, విద్యా సంస్థలు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఎందుకు ఎదుర్కొంటారు అంటే ఈ ఎగ్జామ్ ఫలితాలు వచ్చిన వెంటనే
విద్యా సంస్థలు అప్పటికే ప్రారంభమవుతాయి. వీళ్లకు చేరడానికి దీని ద్వారా విద్యా సంస్థలు చేరడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏం జరిగింది, లేట్ అవ్వడం వల్ల విద్యా సంస్థలు వెనక్కి జరగాల్సి వచ్చింది. ఎప్పుడైతే విద్యా సంస్థ ఆ విద్యా సంవత్సరం మొదలవుతుందో దాన్ని కొద్దిగా వెనక్కి జరపాల్సి వచ్చింది. దాంతో విద్యార్థులు విద్యా సంస్థలు కూడా ఇబ్బంది పట్టారు. కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్ మార్క్ CGPTDTM ఈ పరీక్షలు 553 పోస్టులు ఉద్యోగాలకు సంబంధించి 553 పోస్టుల కోసం 89,000 మంది అప్లై చేసుకుంది. ఇది కూడా NTA నిర్వహించింది. అంతకుముందు క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించేది. అక్కడ కూడా అక్రమాలు జరుగుతున్నాయి. NTA అప్పచెప్పింది ప్రభుత్వం. దీంట్లో 89,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. దాంట్లో జరిగిన ఒక సాంకేతిక లోపం కారణంగా చాలా మంది అభ్యర్థులు తిరిగి రెండోసారి మళ్ళీ ఎగ్జామ్ రాయాల్సి వచ్చింది. ఇంకోటి, ముందు పరీక్షా కేంద్రాలను డిసైడ్ చేశారు. ఇక ఎగ్జామ్ దగ్గర పడుతుందనగా సడన్గా చాలా మందికి పరీక్షా కేంద్రాలు మార్చేయడం అంటే ఢిల్లీలో రాసే వాళ్ళకు ఢిల్లీలో ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కు, హైదరాబాద్లో కోటిలో పడ్డ వాళ్ళకు కోటి నుంచి హ్యాబిట్స్కు, అట్లా కాదు. బెంగాల్ అభ్యర్థులను భువనేశ్వర్కు, ఛత్తీస్గఢ్ అభ్యర్థులను హిమాచల్ ప్రదేశ్కు, ఇట్లా పరీక్షలు కొన్ని రోజుల ముందు వేయడంతో అభ్యర్థులు చాలా ఇబ్బందులకు గురయ్యారు. ఇంకా ఉంది, ఫలితాలు ప్రకటించిన తర్వాత కూడా కనీసం 1,000 మంది అభ్యర్థులు వెబ్సైట్లో రిజల్ట్స్ లేవు. వాళ్ళ రిజల్ట్స్ వెబ్సైట్లో చూసుకోలేకపోయారు వాళ్ళ రిజల్ట్స్ని. వీళ్ళందరూ హైకోర్టుకు కూడా వెళ్ళారు ఆ టైంలో. ఇక JEE మెయిన్ 2025 జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ JEE మెయిన్స్లో 12 ప్రశ్నలు తప్పుగా వచ్చాయనేది పెద్ద దాని మీద గొడవ అయింది. సోషల్ మీడియాలో బయట 12 ప్రశ్నలు తప్పుగా వచ్చాయి. అంత ప్రొఫెసర్లు, పెద్ద విద్యావేత్తలు పరీక్ష పేపర్లు తయారు చేస్తారు. అందులో 12 ప్రశ్నలు తప్పుగా ఉన్నాయని చివరికి అనేక గొడవల తర్వాత NTA కూడా అంగీకరించింది తప్పులు, 12 ప్రశ్నలు తప్పులు ఉన్నాయని. అదే కాదు, ఆన్సర్కి NTA రిలీజ్ చేసిన ఆన్సర్ కీలో కూడా అనేక తప్పులు ఉన్నాయి. అయినా NTA పట్టించుకోలేదు ఎన్ని గొడవలు జరిగినా. ఇక నీట్ UG 2024 పరీక్షల్లో అనేక చోట్ల ప్రశ్నాపత్రాలు లీక్ అయినాయి అనేది ఒకటి ఉండగా, ఇంకో ముఖ్యమైన విషయం, సడన్గా చాలా మందికి మార్కులు పెరిగాయి. ఎన్నడూ లేనిది, దాని చరిత్రలో ఎన్నడూ లేనిది సడన్గా మార్కులు పెరిగాయి. ఏడాదికి ఇద్దరికి మాత్రమే 720కి 720 ఫుల్ 100% మార్క్స్ వచ్చేవి. 2024లో 67 మందికి 720కి 720 వచ్చాయి. నీట్ UG 2024 వచ్చాయి. దాని మీద కూడా గొడవ జరిగింది. నీట్ UG 2024లో జరిగిన ఈ ప్రశ్నాపత్రాల్లో తప్పులు, ఇతర అనేక కారణాల వల్ల 1,500 మంది విద్యార్థులకు, 1,500 పైగానే విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇవ్వాల్సి వచ్చింది NTA. ఆ సందర్భంగా NTA ఒక 4 సభ్యుల కమిటీని ప్రకటించింది. ఆ 15 మంది విద్యార్థుల ఫలితాలను పరిశీలిస్తామని ఆ కమిటీ తెలిపింది. ఆ కమిటీకి నాయకత్వం వహించింది మళ్ళీ జోషియే. ఏం ప్రకటించింది కమిటీ? ముందు మాజీ UPSC చైర్పర్సన్ నాయకత్వంలో ఈ కమిటీ ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పింది. ఎవరా మాజీ UPSC చైర్మన్? ఈయనే మళ్ళీ జోషి. దీనికి ముందు ఆయన UPSC చైర్మన్గా చేశారు కాబట్టి ఎవరైతే తప్పులు చేశారో ఆయననే మళ్ళీ ఈ కమిటీకి నాయకత్వం వహించడం మీద కూడా చాలా విమర్శలు వచ్చాయి. దీని మీద పార్లమెంట్లో కూడా చర్చ జరిగింది. తీవ్రంగా విపక్షాలు దాని మీద విరుచుకుపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. ఈయన ప్రదీప్ జోషి MPPS మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా ఉన్నప్పుడు 350 మంది ప్రొఫెసర్లను నియామకం చేశాడు. ఆ మొత్తం నియామకాలు ఏ మాత్రం అర్హత లేని వాళ్ళలో చాలా మంది, అందులో అర్హత లేని వాళ్ళు అనే వివాదం చెలరేగింది. అందులో 88 మందికి అసలు ఏమాత్రం కనీస అర్హత కూడా లేదు అనేది భూపాల్కు చెందిన సామాజిక కార్యకర్త పంకజ్ ప్రజాపతి, ఇంకొక RTI కార్యకర్త అజయ్ దూబే, వీళ్ళు బయటికి తీసుకొచ్చారు. దీని మీద హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. ప్రొఫెసర్లుగా నియమితులయ్యే వారికి కంపల్సరీ PhD ఉండాలి, అదేవిధంగా 10 ఏళ్ల బోధన అనుభవం ఉండాలి. ఇవేమీ లేకుండా 88 మంది ప్రొఫెసర్లను, 2 లేవు, PhD లేదు, 10 ఏళ్ల అనుభవం లేకుండానే వాళ్ళని నియమించారనేది వీళ్ళు హైకోర్టుకు పోయారు. దాని మీద హైకోర్టు దాన్ని కొట్టేసింది. ఏమని చెప్పింది? ముందు మీరు మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని సంప్రదించండి, వాళ్ళు ఏమంటారు అన్న దాన్ని బట్టి కోర్టుకు రండి అన్నది. అదొకటి. ఇక ఈయన MPPSC చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన నియామకం సంబంధించి PSC పరీక్షల నియంత్రణాధికారి ఎగ్జామ్ కంట్రోల్ చాలా కీలకమైన పదవి. దాని నియామకం సంబంధించి SK శర్మ అనే వ్యక్తిని నియమించారు. SK శర్మ
ఆయన 2014లో రాష్ట్రంలో జరిగిన ఆయుర్వేద మెడికల్ ఆఫీసర్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంలో ఆయనకు సంబంధం ఉంది. ప్రశ్నపత్రం లీక్లోనే శర్మకు సంబంధం ఉంది. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం తన పదవీ కాలం ముగిసిన తర్వాత కూడా శర్మ నెలల తరబడి అదే పదవిలో కొనసాగాడు. అయినా ఆయనను జోషి ఎగ్జామ్ కంట్రోలర్గా నియమించాడు. ఇన్ని అక్రమాలు ఉన్నాయి, ఇన్నిసార్లు పేపర్ లీకులు జరిగినాయి, అనేక అవకతవకలు జరిగినాయి ఆయన మొత్తం హయాంలో. అయినా నీట్ పేపర్ లీక్ 2026 నీటి పేపర్ లీక్ ఇంత గందరగోళం జరిగి ఇంత గొడవ జరిగిన తర్వాత కూడా ఆయనను అక్కడి నుంచి కదిలించడానికి ప్రయత్నం జరగలేదు. కారణం ఏంటి అనే దాని మీద మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఆయన ఏబీవీపీ కార్యకర్తగా మొదలై ఆర్ఎస్ఎస్ కమిటెడ్ కార్యకర్తగా ఉండి ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని విద్యారంగంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తున్న గుంపుకు నాయకత్వం ఇస్తున్నాడు. మొత్తం భారతదేశంలో ఎవరైతే ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని విద్యారంగంలో చొప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారో, బయట నుంచి మంత్రులు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఉండొచ్చు, లోపల అధికారుల రూపంలో ఉన్న వాళ్లకు అతిపెద్ద సీనియర్ అయినా దానికి నాయకత్వం ఇస్తున్నవాడు ఆయన కదిలించే ప్రయత్నం చేయలేదు. ఆయన కదిలించడానికి అటు ఆర్ఎస్ఎస్ ఒప్పుకోదు, మోడీకి కూడా ఆయన కదిలించడం ఇష్టం లేదనేది దీనివల్ల మనకు అర్థం అవుతున్నది. దీని మీద మొన్న పార్లమెంట్లో కాంగ్రెస్ చాలా సీరియస్గానే మాట్లాడింది ప్రదీప్ జోషి గురించి. మీరు ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ మార్చారు కానీ ఎన్టీఏ చైర్మన్ మార్చలేదు అని కాంగ్రెస్ ఎంపీ ప్రతిపక్ష ఉపనాయకుడు గగోయ్ పార్లమెంట్లో ప్రశ్నించాడు. మీకు విద్యాశాఖ మంత్రిపై కానీ ఎన్టీఏ డీజీపై కానీ నమ్మకం లేదు, కానీ ఎన్టీఏ చైర్మన్ పై ఎందుకు అంత నమ్మకం, ఆయన ఎందుకు కాపాడుతున్నారు అనేది గొగోయ్ ప్రశ్నించారు. అని ప్రశ్నిస్తూనే ఇంకో విషయం చెప్పాడు. ఆయన ఒక నిర్దిష్ట సంస్థతో సంబంధం కలిగి ఉన్నందువల్లే ఆయనని మీరు కాపాడుతున్నారు అన్నాడు. ఆ నిర్దిష్ట సంస్థ ఏంటో మనకు తెలుసు. ఈ మొత్తం వ్యవహారాలు ఇవి కొత్తగా బయటపడ్డాయి కాదు, ప్రతి సంవత్సరం జరుగుతున్న వ్యవహారాలు. సంవత్సరానికి 2-3 సార్లు కూడా ఎన్టీఏ పెట్టిన ఎగ్జామ్స్లో లీకులు, అవకతవకలు, అనేక రకాల అక్రమాలు కూడా ఇన్ని జరుగుతున్నప్పటికీ ఎన్టీఏ చైర్మన్ని కాపాడుతూ వస్తున్న బీజేపీ ఆయనను అదే స్థానంలో ఉంచాలని, లేదంటే ఇంకా అంతకంటే ఉన్నత స్థానానికి తీసుకెళ్లాలని కోరుకుంటున్న ఆర్ఎస్ఎస్లు ఎందుకోసం ఇది చేస్తున్నాయి అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్.